అందరికీ నమస్కారం. ఈ వీడియోలో డిఎస్సి గురుకుల జేఎల్డిఎల్ ఆ సిలబస్లో భాగంగా మనకి ఆధునిక సాహిత్యంలో ఉన్న ధోరణులు, అదేవిధంగా ఉద్యమాలు అనే ఈ టాపిక్లు మనము ఆధునిక సాహిత్య ధోరణులు, ఉద్యమాలు అనే ఈ టాపిక్లో భాగంగా మొదటగా మనము భావ కవిత్వ ఉద్యమాన్ని గురించి తెలుసుకుంటాము. ఈ భావ కవిత్వం అనేది మనకు ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన రొమాంటిక్ పోయట్రీని ఆంగ్ల సాహిత్యంలో వెలువడిన రొమాంటిక్ పోయట్రీని తెలుగులో మనం ఏమంటామంటే కాల్పనిక కవిత్వము, అదేవిధంగా భావ కవిత్వము, లిరికల్ పోయట్రీ అంటాము. దీనికి గల తెలుగులో గల పేర్లు కాల్పనిక కవిత్వము, కాల్పనిక కవిత్వము, కాల్పనిక కవిత్వం, భావ కవిత్వం, భావ కవిత్వం, అదేవిధంగా దీనికే లిరికల్ పోయట్రీ, లిరికల్ పోయట్రీ, లిరికల్ పోయట్రీగా పిలుస్తాము. అంటే ఈ భావ కవిత్వానికి ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చిన ప్రక్రియ ఇది. ఈ భావ కవిత్వాన్ని మనము ఏమేం పేర్లతో పిలుస్తామంటే కాల్పనిక కవిత్వము, భావ కవిత్వము, లిరికల్ పోయట్రీ అనే పేర్లతో పిలుస్తాము. అంటే 17వ శతాబ్దంలో పాశ్చాత్య కాల్పనిక వాదము ఆరంభమైంది. అంటే వెస్ట్రన్ పోయట్రీ, మనకి యూరోప్ కంట్రీ ఆ దేశాలలో మనకి పోయట్రీ అనేది 17వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆ 17వ శతాబ్దంలోనే అక్కడ కాల్పనిక వాదం అనేది ఆరంభమైంది. అయితే కాల్పనికోద్యమ పితామహుడని ఎవరిని అంటారంటే రూసోని కాల్పనిక వాదానికి పితామహుడుగా ఎవరిని పిలుస్తారంటే రూసో. ఈ రూసోని కాల్పనికోద్యమ పితామహుడుగా పిలుస్తారు. కాల్పనికోద్యమంలో మనం చూసినట్టయితే రూసో రచన న్యూ హెలాయిన్ అనే ఈ రచన ఎవరిది అంటే రూసో గారి రచన. ఈ న్యూ హెలాయిన్ లోని ప్రణయ తత్వము, సోషల్ కాంటాక్ట్ లోని ఈ న్యూ హెలాయిన్ లో ఏమి లక్షణం ఉంది? ప్రణయతత్వం, అదేవిధంగా సోషల్ కాంటాక్ట్. ఇంకొక రూసో రచన సోషల్ కాంటాక్ట్. ఈ సోషల్ కాంటాక్ట్ అనే ఈ రచనలో మానవతావాదం ఉంది. మానవతావాదం అనేది ఈ సోషల్ కాంటాక్ట్ అనే ఈ రచనలో మానవతావాదాలు, వీటి ప్రభావము కాల్పనికోద్యమం పైన పడింది. రూసో రచించిన న్యూ హెలాయిన్ అనే ఈ రచన ప్రణయతత్వం సంబంధించి ఉంది. తర్వాత సోషల్ కాంటాక్ట్ అనే ఈ రచనలో మనకు మానవతావాదానికి సంబంధించిన ఈ లక్షణాలు కాల్పనికోద్యమం పైన ఉన్నాయి. అంటే కాల్పనికోద్యమ తొలి రచనలు వర్డ్స్వర్త్, కాల్రిడ్జి యొక్క లిరికల్ బ్యాలడ్స్. ఇవి ఎవరి అంటే రూసో, వర్డ్స్వర్త్, కాల్రిడ్జి. ఇవి వర్డ్స్వర్త్, కాల్రిడ్జి యొక్క రచనలు ఏంటంటే లిరికల్ బ్యాలెడ్స్ అనేవి వర్డ్స్వర్త్ మరియు కాల్రిడ్జిల యొక్క ఇవి తొలి రచనలు. ఆంగ్ల కాల్పనిక విమర్శ యుగానికి వైతాళికుడిగా చెప్పేది ఎవరంటే విలియం వర్డ్స్వర్త్. ఈ ఆంగ్లం యొక్క కాల్పనికోద్యమానికి పితామహుడిగా చెప్పుకుంటాము. ఇతనికి వైతాళికుడు అని చెప్పుకోదగిన వాడెవరంటే విలియం వర్డ్స్వర్త్. తర్వాత ఆంగ్ల కాల్పనిక యుగానికి లక్షణ గ్రంథం ఏదంటే బయోగ్రాఫియా
లిటరేరియా, బయోగ్రాఫియా లిటరేరియా. ఆంగ్ల కాల్పనిక వాదానికి బయోగ్రఫీ లాంటిది గ్రంథం ఏంటంటే, ఆంగ్ల కాల్పనిక వాదం యొక్క లక్షణ గ్రంథం ఇది బయోగ్రాఫియా లిటరేరియా. బయోగ్రాఫియా లిటరేరియా, బయోగ్రాఫియా లిటరేరియా. ఈ గ్రంథము ఆంగ్ల కాల్పనిక ఉద్యమానికి లక్షణ గ్రంథంగా చెప్పుకోవచ్చు. బయోగ్రాఫియా లిటరేరియా అనే ఈ గ్రంథాన్ని, దీన్ని ఎవరు రాశారంటే కాల్రిడ్జ్ రాశాడు. కాల్రిడ్జ్ గారి యొక్క బయోగ్రాఫియా లిటరేరియా అనే ఈ గ్రంథము, కాల్రిడ్జ్ గారి గ్రంథము కాల్పనికోద్యమానికి ఒక లక్షణ గ్రంథంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆంగ్ల విమర్శ కవితకు ఆద్యుడు ఎవరంటే బ్లేక్. ఈ బ్లేక్ ఆంగ్ల మార్మిక కవితకు ఆద్యుడు బ్లేక్. వీరు మానవతావాదంలో రచనలు చేశారు. ఈ బ్లేక్ అనే వారు ఎక్కువ మానవతావాదంలో రచనలు చేశారు. తర్వాత షెల్లీ భావ కవిత్వము లేక కాల్పనిక కవిత్వానికి రాసిన ప్రసిద్ధ విమర్శ గ్రంథం ఏదంటే ఏ డిఫెన్స్ ఆఫ్ పోయట్రీ. ఏ డిఫెన్స్ ఆఫ్ పోయట్రీ. ఏ డిఫెన్స్ ఆఫ్ పోయట్రీ. ఏ డిఫెన్స్ ఆఫ్ పోయట్రీ అనే ఈ గ్రంథాన్ని రాసిన వారు ఎవరంటే షెల్లీ. ఏ డిఫెన్స్ ఆఫ్ పోయట్రీ. ఏ డిఫెన్స్ ఆఫ్ పోయట్రీ అనే ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే షెల్లీ. నిరాశ నిస్పృహలతో కూడిన ఆంగ్ల రచనలు చేసిన వారు కీట్స్. మనకి కీట్స్ అనే వ్యక్తి, ఇతను నిరాశ నిస్పృహల పైన గ్రంథాలను రాశాడు కీట్స్. తర్వాత సౌందర్య నైరాశ్యం ఒకే చోట ఉంటాయని చెప్పిన వారు ఎవరంటే కీట్స్. ఇక్కడ సౌందర్యము నైరాశ్యం, ఇవి రెండు కూడా ఒకటే చోట ఉంటాయని చెప్పిన వారు ఎవరంటే కీట్స్ చెప్పాడు. మనకు సౌందర్యము నైరాశ్యం కూడా ఒకే చోట ఉంటాయని మనకు చెప్పిన వారు ఎవరంటే కీట్స్. ఇప్పుడు ఈ కాల్పనిక ఉద్యమం యొక్క కాల్పనిక కవిత్వం యొక్క ముఖ్య లక్షణాలు ఏమున్నాయో ఈ భావ కవిత్వంలో చూద్దాము. ఈ కాల్పనిక ఉద్యమం యొక్క ముఖ్య లక్షణాలు, కాల్పనికోద్యమ కవిత్వం ప్రధాన లక్షణాలు. కాల్పనికోద్యమం కవిత్వము ప్రధాన లక్షణాలు. కాల్పనికోద్యమం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అంటే ఇవి: ఆత్మాశ్రయత అనుభూతి కలిగిస్తుంది. అంటే ఆత్మాశ్రయ అనుభూతి అంటే తాను చెప్పాలనుకున్న భావమే ప్రధానంగా ఉండటం. దీంట్లో ఆత్మాశ్రయ భావం అంటే వ్యక్తీకరణ కాదు. అంటే కవిత ఊహాజన్యాత్మకంగా ఉంటుంది. భౌతికాత్మక ప్రియత్వము అంటే అప్సరసలు, మాయలు, తంత్రాలు వంటి మార్మిక విషయాలు కూడా దీంట్లో చోటు చేసుకుంటాయి. విషాదము, అదేవిధంగా ప్రకృతి ప్రీతి, మానవతావాదము, ఆడంబర నిరసనం, ఇవన్నీ కూడా ఈ కాల్పనికోద్యమం యొక్క ప్రధాన లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత భావ కవిత్వంలో నవ్యత. ఈ భావ కవిత్వంలో ఉన్న నవ్యత చూసినట్టయితే, భావ కవిత్వంలోని నవ్యత అంటే ఏ విధమైన కొత్తదనం అనేది దీంట్లో ఉన్నది అనేది చూసినట్టయితే, ఆత్మాశ్రయ రీతి, వస్తు, భావ, పదప్రయోగ శైలి నవ్యతతో పాటు దేశీ కవిత, ప్రక్రియ బాహుళ్యము, ఖండకావ్య రచన రీతి కొత్తగా కనిపిస్తుంది దీంట్లో. లాంగ్ నిర్వచనం. ఇక్కడ మనకు ఈ భావ కవిత్వానికి లాంగ్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనం చూసినట్టయితే, ఈ లాంగ్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనము లాక్షణిక శృంఖలాలపై తిరుగుబాటు అని ఈ
భావకవిత్వాన్ని చెప్పాడు. అంటే లాక్షణికం యొక్క శృంఖలాలపై తిరుగుబాటు అని కాల్పనిక వాదం గురించి అన్నది ఎవరంటే మనకి లాంగ్ అనే వ్యక్తి. భారతీయ భాషలన్నిటిపైన కాల్పనికోద్యమ కవిత్వం యొక్క ప్రభావం ఉంది. ఇది తెలుగులో ముందుగా ప్రారంభమైంది. దీనికి గల కారణాలు మనం చూసినట్టయితే మెకాలే విద్యా ప్రణాళిక, అంటే లార్డ్ మెకాలే యొక్క ప్రభావంతో మన భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. దీనికి ఆధారంగా తీసుకొని తర్వాత పాశ్చాత్య నాగరికత, సంస్కృతి సంపర్కము, ఆంగ్ల రచనల యొక్క ప్రభావము, సారస్వత ముద్రణ, ప్రచార సాధనాలు అనేవి కూడా దీంట్లో మనకు చోటు చేసుకున్నాయి. తెలుగు భాషలో యొక్క కాల్పనికోద్యమం చూసినట్టయితే తెలుగు భాషలో ఈ కాల్పనికోద్యమము ఏమేమి ప్రధాన పాత్ర వహించిందో చూద్దాం. ఇప్పుడు తెలుగు భాషలో కాల్పనికోద్యమము, తెలుగు భాషలో 19వ శతాబ్దంలో మొదలైన ఈ రొమాంటిక్ పోయట్రీ, 19వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ రొమాంటిక్ ఆంగ్ల సాహిత్యం ప్రభావము ఛాయలు తెలుగులో 19వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యి 20వ శతాబ్దంలో ఇవి ప్రస్ఫుటంగా కనిపించాయి. 19వ శతాబ్దంలో ప్రారంభమై 20వ శతాబ్దానికి ఇవి పూర్తిగా కనిపించాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన 25 సంవత్సరాల తెలుగు కవిత్వము, 25 సంవత్సరాల తెలుగు కవిత్వము, 25 సంవత్సరాల తెలుగు కవిత్వము, 25 సంవత్సరాల తెలుగు కవిత్వము అనే ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన గ్రంథం ఏంటంటే ఇది 25 సంవత్సరాల తెలుగు కవిత్వం. 25 సంవత్సరాల తెలుగు కవిత్వం అనే ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఈ కృష్ణశాస్త్రి రాసిన ఈ 25 సంవత్సరాల తెలుగు కవిత్వం అనే ఈ వ్యాసంలో నాడు జాతిని ఊహించిన ఉద్యమాలు కాల్పనికోద్యమము, రాజా రామ్మోహన్ రాయి మానవోద్యమము, హైందవ జాతీయోద్యమం అని పేర్కొన్నారు. హైందవ జాతీయోద్యమం అని పేర్కొన్నారు. తర్వాత తెలుగులో 1910 నుంచి తర్వాత 1930 వరకు భావ కవిత్వము తెలుగులో 1910 నుంచి 1930 ఈ మధ్య కాలంలో, అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాల కాలం, ఈ 20 సంవత్సరాల కాలము భావ కవిత్వం యొక్క ఒక ప్రవాహంలా సాగింది. ఆధునిక కవిత్వానికి నవ్య కవిత్వము, భావ కవిత్వము, కాల్పనిక కవిత్వం అనే పేర్లున్నప్పటికీ భావ కవిత్వం అనే పదము ఈ మధ్య కాలంలోనే వచ్చిన రచనలు, వీటి వల్ల భావ కవిత్వం అనే పేరు స్థిరపడింది. అయితే తెలంగాణలో భావ కవితా యుగం అనేది లేదు. తొలి నుండి వాస్తవికతవాద కవిత్వమే వచ్చింది. పింగళి లక్ష్మీకాంతం గారు గౌతమ వ్యాసాలు, ఈ గౌతమ వ్యాసాలనే రచించింది ఎవరంటే పింగళి లక్ష్మీకాంతము. గౌతమ వ్యాసాలు రచించింది పింగళి లక్ష్మీకాంతం గారు. అయితే ఇతను 1900 సంవత్సరంలో రాయబడిన కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణం ఇది ఎవరిది? కట్టమంచి రామలింగారెడ్డి గారిది. కట్టమంచి రామలింగారెడ్డి గారి గ్రంథం ఏంటంటే ముసలమ్మ మరణం. అయితే దీంట్లో అచ్చమైన స్వతంత్రమైన మొట్టమొదటి నవ్య కావ్యం అని అన్నారు పింగళి లక్ష్మీకాంతం గారు. దేంట్లో చెప్పాడు? గౌతమ వ్యాసాలు అనే దీంట్లో పింగళి లక్ష్మీకాంతం గారు కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణము అనేది స్వతంత్రమైన మొట్టమొదటి నవ్య కావ్యం అని చెప్పాడు. దీనికి కొత్తపల్లి వీరభద్రరావు కూడా సమర్థించాడు. అంటే ఈ పింగళి లక్ష్మీకాంతం గారి వాదనను సమర్థించిన వారు ఎవరంటే కొత్తపల్లి వీరభద్రరావు గారు కూడా సమర్థించారు. శ్రీవాత్సవ గారు కూడా ముసలమ్మ మరణము తెలుగు సాహిత్యంలో ఒక విప్లవానికి అంకురార్పణ చేసింది అని పేర్కొన్నాడు. కురుగంటి సీతారామయ్య
కురుగంటి సీతారామయ్య యొక్క గ్రంథము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కురుగంటి సీతారామయ్య మనకి కురుగంటి సీతారామయ్య ఇక్కడ కురుగంటి సీతారామయ్య గ్రంథం ఒకటి ఉంది. ఇక్కడ కురుగంటి సీతారామయ్య కురుగంటి సీతారామయ్య గారి గ్రంథం ఏంటిదంటే ఇది నవ్యాంధ్ర సాహిత్య వీధులు. నవ్యాంధ్ర సాహిత్య వీధులు నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే ఈ గ్రంథంలో కురుగంటి ఎవరిది గ్రంథము? నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనేది కురుగంటి సీతారామయ్య గారి గ్రంథము. దీంట్లో తొలి నవ్య కవిత్వము రాయపురులు సుబ్బారావు గారి రచన అయిన లలితగా పరిగణించబడింది. ఈ గ్రంథంలో ఏమి చెప్పబడింది? తొలి నవ్య కవిత్వం ఏదంటే రాయప్రోలు గారి లలిత, రాయప్రోలు సుబ్బారావు గారి లలిత కళ. రాయప్రోలు సుబ్బారావు గారి లలిత అనే గ్రంథము తొలి నవ్య కవిత్వంగా పేర్కొనబడింది. ఏ గ్రంథంలో అంటే కురుగంటి సీతారామయ్య గారు రచించిన నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే ఈ గ్రంథంలో కురుగంటి సీతారామయ్య గారు ఏమి వివరించాడంటే తొలి నవ్య కవిత్వం అసలు ఏదని పరిగణలోకి తీసుకున్నాడంటే రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన లలిత అనే కావ్యమే తొలి నవ్య కవిత్వంగా ఈ దీంట్లో పేర్కొన్నాడు. తల్లావజ్జల వారు తృణకంకణం తొలి నవ్య కవిత్వంగా భావిస్తారు. తర్వాత తృణకంకణం అనేది ఈ తృణకంకణం అనే దాన్ని కూడా ఈ తృణకంకణంని తొలి నవ్య కవిత్వంగా భావించిన వారు ఎవరంటే తల్లావజ్జుల వారు. తర్వాత నోరి నరసింహారావు గారు ఇతని వాదన ఏం చెప్పాడు? గురజాడ రచించిన నీలగిరి పాటలు. ఇక్కడ తృణకంకణం తొలి కావ్యం అన్నది ఎవరంటే తల్లావజ్జుల వారు. నెక్స్ట్ గురజాడ గారి నీలగిరి పాటలే గురజాడ గారి నీలగిరి పాటలు గురజాడ గారి నీలగిరి పాటలు తొలి నవ్య కవిత్వంగా అని పేర్కొన్నది ఎవరంటే నోరి నరసింహశాస్త్రి. ఈ నోరి నరసింహశాస్త్రి మీరనేది కాదు, ఈ నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో రాయప్రోలు గారిదే లలిత అనేది తొలి కవిత్వం అని కురుగంటి సీతారామయ్య చెప్తే అది కాదు, తల్లావజ్జుల గారు ఏమన్నారు? తృణకంకణమే తొలి నవ్య కవిత్వం అని ఈ తల్లావజ్జుల వారు తెలిపారు. తర్వాత నోరి నరసింహశాస్త్రి ఏమన్నాడు? అరే భయ్ మీరన్నది కాదు, నీలగిరి పాటలు మన గురజాడ అప్పారావు గారు రచించిన నీలగిరి పాటలే తొలి నవ్య కవిత్వం అని చెప్పారు. తర్వాత నవ్య సాహిత్య యుగానికి రాయప్రోలు గురజాడ ఇద్దరు అద్యులే అని తృణకంకణం రజతోత్సవ సంచికలో నీరాజనంలో తల్లావజ్జుల శివశంకర శాస్త్రి అభిప్రాయపడ్డాడు. అంటే ఇక్కడ ఈ తల్లావజ్జుల వారు ఏం చెప్పాడు? తర్వాత తృణకంకణం యొక్క రజతోత్సవం జరుగుతుంది ఈ సభలో. ఈ తృణకంకణం రజతోత్సవం సభలో ఏమన్నాడంటే ఇతను రాయప్రోలు సుబ్బారావు తర్వాత గురజాడ గారు, ఈ రాయప్రోలు సుబ్బారావు గురజాడ గారు ఇద్దరు కూడా ఈ నవ్య సాహిత్య యుగానికి ఇద్దరు అద్యులే అని ఒక వాదనకు వచ్చాడు మళ్ళీ. తర్వాత ఈ భావ కవిత్వం అనే పదము ఏ విధంగా ప్రయోగించబడింది అనేది ఇప్పుడు చూద్దాం. భావ కవిత్వం యొక్క పద ప్రయోగము ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు. అంటే వివిధ వాదనలు ఈ తొలి నవ్య కవిత్వం ఏదనేది ఒక్కొక్కరు ఒక్కొక్క వాదాన్ని వినిపించారు. తర్వాత భావ కవిత్వం యొక్క పదము ప్రయోగము, భావ కవిత్వం యొక్క పదం ప్రయోగం. అయితే ఇన్ని వాదాల మధ్య వీరు ఏం చేశారు? ఏది తొలి కవి, ఏది నవ్య కవిత్వం ఏదని చాలా వాదనలు వినిపించారు. అయితే కురుగంటి సీతారామయ్య గారి నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే దాంట్లో గిడుగు సీతాపతి మాటలలో భావ కవిత్వం అనే మాటను తొలుత
గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, కురుగంటి సీతారామయ్య గారి నవ్య సాహిత్యాంధ్ర వీధులు, నవ్య సాహిత్యాంధ్ర వీధులు, నవ్య సాహిత్యాంధ్ర వీధులు అనే ఈ గ్రంథంలో మనకి గిడుగు సీతాపతి గారి మాటలలో భావకవిత్వం అనే మాటను తొలుత గాడిచెర్ల హరిసర్వోత్తమ గారు ఈ విధంగా అన్నారు, కురిగంటి వారు రాశారు. తర్వాత భావకవిత్వం పదాన్ని వివిధ కవులు రకరకాలుగా వాడారు. దీంట్లో మనకు వస్తు సంస్మరణమున భావకవికి తన స్వానుభవమే అధికరణము, భావకవిత్వమందు స్త్రీ మాతృపీఠమునందు ఆసీనురాలగునగును అని కష్టకమల కావ్య సూచికలో నవ్య కవిత్వం అనే పదాన్ని ప్రయోగించారు. కష్టకమలలో ప్రయోగించారంట. ఫస్ట్ కష్టకమల, ఈ కష్టకమలలో ప్రయోగించారు. తర్వాత కృష్ణశాస్త్రి గారు, ఈ కృష్ణశాస్త్రి గారు ఈ విధంగా అంటున్నాడు, కాల్పనిక కవిత్వము భావ కవిత్వము అనే పదాలను వాడాడు. కృష్ణశాస్త్రి గారు ఏం వాడారంటే కాల్పనిక కవిత్వము, తర్వాత భావ కవిత్వము, కాల్పనిక కవిత్వము భావ కవిత్వం అనే పదాలను ఇతను ఉపయోగించాడు. 25 సంవత్సరాల తెలుగు కవిత్వము, తర్వాత 25 సంవత్సరాల తెలుగు కవిత్వము, 25 సంవత్సరాల తెలుగు కవిత్వం, 25 సంవత్సరాల తెలుగు కవిత్వం అనే వ్యాసంలో కాల్పనిక సాహిత్యం అన్న పదాన్ని పేర్కొన్నారు. అయితే శ్యామపర్ణి భూమికలో లిరికల్ పోయెట్రీను భావ కవిత్వం అంటున్నారని తెలిపారు. శ్యామపర్ణి గారు తెలిపారు. దేంట్లో 25 సంవత్సరాల తెలుగు కవిత్వము అనే దీంట్లో మనకి వ్యాసంలో చెప్పాడు, కాల్పనిక సాహిత్యం అనే పదాన్ని పేర్కొన్నారు. దీంట్లో కాల్పనిక సాహిత్యం అనే పదాన్ని పేర్కొన్నారు. తర్వాత ఊర్వశి కావ్యంలో, ఊర్వశి అనే ఒక కావ్యం ఉంది. ఈ ఊర్వశి అనే కావ్యంలో ఆమె కన్నులు అనే కవితలో ఏదియో అపూర్వ మధుర భక్తి స్ఫురించు కాని అర్ధమ్ము కాని భావగీతములవి అంటూ భావగీతం అనే పదాన్ని వాడారు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గిరికుమారుని ప్రేమ గీతాలు, విశ్వనాథ సత్యనారాయణ గిరికుమారుని ప్రేమ గీతాలు, ఇది ఎవరిది? విశ్వనాథ సత్యనారాయణ గారిది. విశ్వనాథ సత్యనారాయణ గారి గ్రంథము గిరికుమారుని ప్రేమ గీతాలు అనే దీంట్లో భావములు అనే పదమును భావగీతములు అనే పదాన్ని వాడాడు. గిరికుమారుని ప్రేమ గీతాలు అనే దాంట్లో భావగీతములు అనే ఈ పదాన్ని వాడింది ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు. దేంట్లో వాడాడు? గిరికుమారుని ప్రేమ గీతాలు, కుమారుని ప్రేమ గీతాలు అనే రచనలో భావగీతములు అనే పదాన్ని వాడాడు. తర్వాత దువ్వూరి వారు భావగీతాలు అనే పదాన్ని వాడాడు. దువ్వూరి గారు ఏం చెప్పాడు? దువ్వూరి గారు భావ కవిత్వము, దువ్వూరి గారు భావగీతాలు, దువ్వూరి గారు ఏం చెప్పారు? భావగీతాలు అనే పదాన్ని వాడాడు. భావగీతాలు అన్నది ఎవరు? భావగీతాలు అని చెప్పింది దువ్వూరి గారు భావగీతాలని చెప్పాడు. నోరి నరసింహశాస్త్రి ఏమో నవ్య కవిత్వం అనే పదాన్ని వాడాడు. నవ్య కవిత్వం అనే పదాన్ని వాడింది ఎవరంటే నోరి నరసింహశాస్త్రి. నోరి నవ్య కవిత్వం అన్నాడు. దువ్వూరి ఏమన్నాడంటే భావగీతాలు అని చెప్పాడు. తర్వాత ఆధునిక కవిత్వం అంటే ఇప్పటి వాళ్ళదంతా అవుతుంది. భావ కవిత్వం అంటే కథానికానిది రూపకమైన నవ్య కవిత్వానికి అన్వయించక ఆ వ్యాప్తి దోషం పాలవుతుందని అన్నారు ప్రముఖ పెద్దలు. తర్వాత వేలూరి శివరామ శాస్త్రి భావ కవిత అనే పదాన్ని వాడాడు. భావ కవిత అనే పదాన్ని వాడింది ఎవరంటే భావ కవిత అనే ఈ పదాన్ని వాడింది ఎవరంటే
వేలూరి శివరామ శాస్త్రి. వేలూరి శివరామ శాస్త్రి ఏం పదాన్ని వాడాడు? భావ కవిత అనే పదాన్ని వాడింది వేలూరి శివరామ శాస్త్రి. వేలూరి శివరామ శాస్త్రి గారు ఏం పదం వాడాడంటే భావ కవిత అనే పదాన్ని వాడాడు. తర్వాత సినారె గారు ఈ విధంగా అన్నారు: కవికి తన్మయ జ్యోతి మెరుపు వలె చటాలున ఒక్కసారి మెరయును, దానికి ప్రతిఫలమే ఉత్తమ కవిత లేదా భావ కవిత అని అన్నది ఎవరంటే సినారె గారు అన్నారు. సినారె అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తన పరిశోధన గ్రంథమైన ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు ప్రయోగాలు, ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు ప్రయోగాలు ఈ గ్రంథము సినారె గారి యొక్క పరిశోధనా గ్రంథం. సినారె గారి యొక్క పరిశోధన గ్రంథం పేరు ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు ప్రయోగాలని ఈ గ్రంథం. ఈ గ్రంథంలో తన పరిశోధన గ్రంథంలో ఈ విధంగా అన్నాడు: అంటే నవ్య కవిత్వం అనడమే సముచితమని పేర్కొన్నాడు. దీనిని ఇక్కడ నవ్య కవిత్వం అని పేర్కొన్నది ఎవరంటే నోరి నరసింహ శాస్త్రి. సేమ్ ఇదే పదాన్ని సినారె గారు కూడా ప్రతిపాదించారు. నవ్య కవిత్వం అని అనడమే సబబు అని, నవ్య కవిత్వము అనడమే సమంజసమని సినారె గారు దేంట్లో పేర్కొన్నారు? ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు ప్రయోగాలు అనే తన పరిశోధన గ్రంథంలో ఏమని పేర్కొన్నాడంటే ఈ భావ కవిత్వానికి నవ్య కవిత్వం అనే పదమే సరైనదని సముచితమని పేర్కొన్నాడు. నవ్య కవిత్వంలో తాలోత్తాలు రెండే ఒకటి. నవ్య కవిత్వంలో తాలోత్తాలు రెండు ఒకటే. ఒకటి భావ కవిత్వము, రెండు అభ్యుదయ కవిత్వము. దీంట్లో ఒకటేమో భావ కవిత్వం ఉంటుంది, రెండోదేమో అభ్యుదయ కవిత్వం ఉంటుందని పేర్కొన్నాడు. భావ కవిత్వము అభ్యుదయ కవిత్వం అని పేర్కొన్నాడు. తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగము 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. మనకు శతాబ్దాల ప్రకారం చూసినట్టయితే మనకు 11వ శతాబ్దం నన్నయ యుగము, 13వ శతాబ్దము తిక్కన యుగము, తర్వాత ఇట్లా యుగాలు ప్రారంభమవుతూ మనకి 19వ శతాబ్దం వచ్చినప్పుడు ఆధునిక యుగం అనేది మనకు ప్రారంభమవుతుంది. స్వతహాగా సంస్కర్త ప్రయోగశీలి అయిన కందుకూరి వీరేశలింగము ఈ యుగానికి ప్రవక్తకుడుగా మనము చెప్పుకోవచ్చు. ఏది 19వ శతాబ్దానికి మనకు యుగకర్త యుగ ప్రవర్తకుడుగా చెప్పుకొని ఎవరిని చెప్పుకుంటాము? కందుకూరి వీరేశలింగం గారిని 19వ శతాబ్దం యొక్క యుగకర్తగా మనము చెప్పుకుంటాము. తర్వాత ఆధునిక తెలుగు సాహిత్యానికి రాయప్రోలు, గురజాడ ఇద్దరు కూడా ఆధునిక తెలుగు కవిత్వానికి రాయప్రోలు, గురజాడ అప్పారావు గారు కూడా మనకి చూసినట్టయితే రాయప్రోలు, గురజాడ అప్పారావు గారు వీరిద్దరు కూడా ఆధునిక తెలుగు సాహిత్యానికి ఇద్దరు ఆద్యులు. రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు. రాయప్రోలు, గురజాడ వీరిద్దరు కూడా ఆధునిక సాహిత్యానికి ఇద్దరు ఆద్యులు అని చాలా మంది ముక్తకంఠంగా పేర్కొన్నారు. ఆధునిక సాహిత్యంలోనే వేగుచుక్క ముసలమ్మ మరణం రాసిన కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆద్యులని కొంతమంది విమర్శకుల అభిప్రాయం. కొంతమంది ఏమంటున్నారంటే ఈ రాయపురోలు, గురజాడ వీరిద్దరే ఆధునిక సాహిత్యానికి ఆద్యులని కొంతమంది అంటే, కొంతమంది ఏమో కందుకూరి వీరేశలింగం గారే ఆద్యులని కొంతమంది అన్నారు. తర్వాత కొంతమంది భావన ఏంది, ముసలమ్మ మరణం రచించిన కట్టమంచి రామలింగారెడ్డి గారే ఆధునిక కవిత్వోద్యమానికి ఆధునిక యుగానికి యుగకర్తగా కట్టమంచి రామలింగారెడ్డిని పేర్కొంటే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం. ఇలా వస్తువు భావపరంగా రచనలో భావానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని, అంటే వస్తుపరంగా భావపరంగా దీంట్లో రచనలో భావానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనము భావకవిత్వం అని చెప్పుకుంటాము. భావకవిత్వం పైన కవుల అభిప్రాయాలు, నిర్వచనాలు. ఇక్కడ భావకవిత్వం పైన ఒక్కొక్కరి నిర్వచనాలు, భావకవిత్వం పైన కవుల నిర్వచనాలు. భావకవిత్వంపై
కవుల అభిప్రాయాలు, కవుల అభిప్రాయాలు, వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలు, ఈ కవులు వీరి అభిప్రాయం, అసలు భావి కవిత్వం పైన ఈ కవుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాము. భావకవి సామ్రాట్ కృష్ణశాస్త్రి గారు, భావకవి సామ్రాట్ కృష్ణశాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏమన్నాడంటే, సాహిత్య రూపాలన్నిటిలో కవిత ఎక్కువగా ఆత్మాశ్రయము, భావ కవిత లిరిక్ మారీను ఆధిపత్యం లేదా వచనం కావచ్చని ఇతను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు. తర్వాత భావ ప్రాధాన్యంతో స్పందనలో మెదడు కంటే హృదయము ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. అంటే భావ ప్రాధాన్యంలో భావ ప్రాధాన్యంతో మనం స్పందించాలంటే మెదడు కంటే కూడా హృదయమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పారు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ విధంగా అన్నారు. ఏది? కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యంలో ఓదబడినచో అది భావకవిత్వము అని లిరికల్ పోయట్రీ వ్యాసంలో పేర్కొన్నారు. విశ్వనాథ వారు లిరికల్ పోయట్రీ అనే ఒక వ్యాసంలో అతను ఈ విధంగా పేర్కొన్నాడు. కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యంలో ఓదబడినచో అది భావకవిత్వం అని విశ్వనాథ సత్యనారాయణ గారు లిరికల్ పోయట్రీ అనే ఒక వ్యాసంలో పేర్కొన్నాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ విధంగా పేర్కొన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే, వస్తు భావరచనలో భావమునకు ప్రాధాన్యత ఇచ్చేదే భావము. అంటే వస్తు భావరచనలో భావానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేదే భావకవిత్వం అని అన్నది ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నారు. తర్వాత కవికొండల వెంకట్రావు గారు ఈ విధంగా అన్నారు. కవికొండల వెంకట్రావు గారు ఏమన్నారు? భావము యొక్క కవితా స్వభావమే భావకవిత్వం అని అన్నది ఎవరంటే కవికొండల వెంకట్రావు. భావం యొక్క కవితా స్వభావమే భావకవిత్వం అని చెప్పారు. తర్వాత శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారు ఏం చెప్పారంటే, కవి హృదయంలో తటల్లితగా అప్రయత్నంగా మెరిసిన భావాల అక్షరాకృతే భావకవిత అని చెప్పింది ఎవరంటే శ్రీశ్రీ గారు చెప్పారు. తర్వాత ఆవంచ సోమసుందర్ గారు ఈ విధంగా చెప్తున్నారు. భావకవిత యుగకర్త రాయప్రోలు సుబ్బారావు తన లక్షణ గ్రంథం రమ్యాలోకం నుంచి రచించి భావకవితాచార్యుడిగా ప్రసిద్ధికి ఎక్కాడని చెప్పింది ఎవరంటే ఆవంచ సోమసుందర్. తర్వాత వీరందరూ ఈ విధంగా నిర్వచనాలు ఇచ్చారు కదా. తర్వాత అసలు ఈ భావకవిత్వం యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, భావకవిత్వం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనము ఇప్పుడు చూద్దాం. భావకవిత యొక్క లక్షణాలు, భావకవిత్వం లక్షణాలు, భావకవిత్వము లక్షణాలు. భావకవిత్వం యొక్క లక్షణాలని మనం ఒకసారి చూసినట్లయితే, ఈ భావకవిత్వం ఇంతకు ముందు వరకు వివిధ కవులు భావకవిత్వానికి చాలా మంచి నిర్వచనాలు ఇచ్చారు. అంటే భావకవిత్వంలో ఎవరు ఆద్యులు, ఎవరు ముందు, ఎవరి తర్వాత ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇంతసేపు వీరి వాదన జరిగింది. తర్వాత ఈ భావకవిత్వం యొక్క లక్షణాలు చూసినట్లయితే ఫస్ట్ ఏముండాలి దీంట్లో లక్షణము? ఆత్మాశ్రయత కలిగి ఉండాలి. ఆత్మాశ్రయత కలిగి ఉన్నదే భావకవిత్వం. ఆత్మాశ్రయ అంటే ఏంటంటే అప్రధానమైనది. దీంట్లో కవి హృదయంతో స్పందించి ఆ ఆత్మానుభూతిని కవిత్వ రూపంలో రాయడాన్నే ఆత్మాశ్రయ అంటాము. తర్వాత కవి స్వీయ సుఖదుఖాలను దాచకుండా బహిర్గతం చేయడము. అంటే కవి తన మనసులోని దాగిన బాధను బయటికి ఖచ్చితంగా తెలియజేయాలి. మనసులో పెట్టుకొని రచించొద్దు, దాచకుండా బహిర్గతం చేయడము. మనోనేత్రానికి అందిన ప్రకృతి సౌందర్యాన్ని కూడా వర్ణించడము.
అంటే తన ఆలోచనలో మనోనేత్రానికి అందిన ప్రకృతి సౌందర్యాన్ని కూడా వర్ణించాలి. తర్వాత ఆత్మార్పణ, ఆరాధించే తత్వం అనేవి లక్షణాలుగా ఉండాలి. తర్వాత స్త్రీని ఉదాత్తంగా భావించడము, అదేవిధంగా బాహ్య సౌందర్యం కంటే కూడా ఆత్మ గుణ సౌందర్యాన్ని అభివర్ణించటము ఇంకో లక్షణంగా చెప్పుకోవచ్చు. దుఃఖంలో కూడా అలౌకిక ఆనందాన్ని పొందడము. తర్వాత మానవతావాదం, దార్శనిక దృక్పథము అలవర్చుకోవడము, ఆత్మానుభూతి కలిగి ఉండడము, భావనా లాలిత్యం కలిగి ఉండడము, అదేవిధంగా శైలి సౌకుమార్యాన్ని కూడా కలిగి ఉండాలి. తర్వాత మనం చెల్లపిల్ల కవిత్వంలో మనకి ఈ విధంగా చెప్పాడు. తర్వాత భావకవిత్వంలో ఉన్న ఈ శాఖలు మనకి భావకవిత్వంలో మనకు భావకవిత లక్షణాల్లో మనం చూసినట్టయితే దీంట్లో శైలి సౌకుమార్యం కూడా ఉండాలి. తర్వాత మనకు భిన్నమైన భావకవిత్వంలో విభిన్న శాఖలు ఉన్నాయి. మనకు భావకవిత్వంలో ఏమేమి విభిన్న శాఖలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. భావకవిత్వంలో విభిన్న శాఖలు. భావకవిత్వంలో ఉన్న విభిన్న శాఖలు. భావకవిత్వంలో మనము ఎవరెవరు ఏమేమి నిర్వచనాలు ఇచ్చారు, అదేవిధంగా భావకవిత్వం యొక్క లక్షణాలు చూశాము. ఇప్పుడు భావకవిత్వంలో విభిన్న శాఖలు. విభిన్న శాఖలు. భావకవిత్వంలో విభిన్న శాఖలను ఒకసారి చూసినట్లయితే ప్రకృతి కవిత్వము, దీంట్లో భావకవిత్వంలో ప్రకృతి కవిత్వము, ప్రకృతి కవిత్వము, ప్రణయ కవిత్వము, తర్వాత భక్తి కవిత్వము, దేశభక్తి కవిత్వము, దేశభక్తి కవిత్వము, సంఘ సంస్కరణ కవిత్వము, సంఘ సంస్కరణ కవిత్వము, తర్వాత స్మృతి కవిత్వము. అంటే దీంట్లో ఈ విధమైన శాఖలు ఉన్నాయి. భావకవిత్వంలో ఉన్న విభిన్నమైన శాఖలను ఒకసారి చూసినట్టయితే ప్రకృతి కవిత్వం ఉంది, ప్రణయ కవిత్వం ఉంది, భక్తి కవిత్వము, దేశభక్తి కవిత్వము, సంఘ సంస్కరణ కవిత్వము, స్మృతి కవిత్వము అనే శాఖలు ఉన్నాయి. దీంట్లో మనము మొదటిదైన ప్రకృతి కవిత్వాన్ని, దీంట్లో ఉన్న 6 కవిత్వపు శాఖలను మనము ఒక్కొక్క దాన్ని ఇప్పుడు చర్చించుకుందాము. భావకవిత్వంలో ఉన్న విభిన్న శాఖలలో మొదటిది ప్రకృతి కవిత్వము. మనకు ఇన్ని రకాలుగా భావకవిత్వంలో శాఖలు ఉన్నాయి కదా, దీంట్లో మొదటిది ప్రకృతి కవిత్వము. మొదటిది ప్రకృతి కవిత్వము. ప్రకృతి పైన ఏ విధమైన కవిత్వాలు రచించారు ప్రకృతి ప్రేమికులు. దీంట్లో ఈ ప్రకృతివాద కవిత్వంలో మొత్తము ఈ లోకంలో మనం చూసినట్టయితే ఈ లోకం సృష్టి అంతా కూడా లిరికు హ్రస్వ దృక్కులను, ప్రకృతి సృష్టిలోని వస్తువులు అన్యోన్య విరుద్ధాలుగా కనపడినా అవి నిజము కాదు. బెనెడెట్టో కోచ్ అనే వ్యక్తి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు. వెంకట పార్వతీశ కవులు, దేవులపల్లి, దువ్వూరి, అడవి బాపిరాజు, అదేవిధంగా కవికొండల వెంకటరావు లాంటి వారు కూడా ప్రకృతిని ఆరాధించి తాదాత్మ్యాలు చెందారు. అంటే ప్రకృతి కవిత్వానికి మొదట్లో చాలా ఆరాధ్యంగా భావించారు. తర్వాత దీంట్లో తిరుపతి వెంకట కవులు, తిరుపతి వెంకట కవులు, తిరుపతి వెంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి. వీరు దివాకర్ల తిరుపతి శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి. చల్లపిల్ల వెంకట శాస్త్రి వీరిద్దరిని కలిపి తిరుపతి వెంకట కవులు అంటారు. ఇతని పేర్లు ఈ తిరుపతి, ఇతని పేర్లు వెంకట. ఈ రెండు కలిపి వీరిని తిరుపతి వెంకట కవులుగా చెప్తారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి. వీరు భావకవిత్వంపై ఏమన్నారంటే ప్రాచీన కవిత్వానికి భరతవాక్యము,
నవీన కవిత్వానికి నాంది పలికిన కవులు ఎవరంటే ఈ తిరుపతి వెంకట కవులుగా మనము చెప్పుకోవచ్చు. వీరి రచనలు చూసినట్టయితే తిరుపతి వెంకట కవుల రచనలు మనకు వీరి రచనలు చూసినట్టయితే శ్రవణానందము, పాణిగ్రహిత, బుద్ధ చరితము, గీరతము, పాండవోద్యోగ విజయాలు, నెక్స్ట్ శతావధానము, ఈ శతావధానం యొక్క సారము రచించారు. తర్వాత కథలు గాథలు, సమకాలీన ఆచార వ్యవహారాల సంఘటనలను వివరించిన గ్రంథము కథలు గాథలు. ఈ కథలు గాథలు అంటే దీంట్లో శ్రవణానందము, పాణిగ్రహిత, బుద్ధ చరితము, గీరతము, అదేవిధంగా పాండవోద్యోగ విజయము, శతావధానము సారము అనే గ్రంథాలు తిరుపతి వెంకట కవులు రచించారు. దీంట్లో కథలు గాథలు, సమకాలీన ఆచార వ్యవహారాలను సంఘటనలను వివరించిన గ్రంథం ఏంటంటే కథలు గాథలు అనేది. ఇవి తిరుపతి వెంకట కవులు. తర్వాత తిరుపతి వెంకట కవుల తర్వాత కృష్ణశాస్త్రి ఉన్నాడు. కృష్ణశాస్త్రి ఈ ప్రకృతి కవిత్వంలో మనకు తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే కృష్ణశాస్త్రి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి అంటాం. కృష్ణశాస్త్రి ఈ కృష్ణశాస్త్రి గారు విరిచెడి దివ్య భాగ్యము, ఓయి సంధ్యా సమీకరణ, భావ కవితలు, ఏల ప్రేమింతును అన్న కవితలో అతను ఈ విధంగా రాశాడు. ఏల ప్రేమింతును అనే కవిత్వంలో దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు ఈ విధంగా అంటున్నాడు. సౌరభములేల జిమ్ము పుష్మ వ్రజంబు, చంద్రికల నేల వెదజల్లు చందమామ, ఏల సలిలంబు పారు గాడ్పేల విసురు, ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను, మావిగున్న కొమ్మను మధుమాస వేళ, పల్లవము మెక్కి కోయిల పాడుటేల, పగడాల చిగురాకు తెరచాటు తేటినై, పరవంపు విరిచెడే చిన్నారి సిగ్గునై సినీ గీతంగా కూడా ప్రసిద్ధంగా అయింది. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరమ్మనై, ఈ అడవి దాటిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా అనే ఈ గీతాన్ని ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చాలా ఫేమస్ గీతం ఇది ఇతను భావకవిత్వాన్ని ఈ విధంగా తెలియజేశాడు. తర్వాత గురజాడ గారు ఈ భావకవిత్వానికి సంబంధించి నీలగిరి పాటలు అనే దాంట్లో గురజాడ గారి నీలగిరి పాటలు ఉన్నాయి. తర్వాత విశ్వనాథ గారి గురజాడ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి భావకవిత్వ రచనలు ఏంటంటే కిన్నెరసాని పాటలు, అదేవిధంగా గిరికుమారుని ప్రేమ గీతాలు అనే ఈ రెండు రచనలు ఎవరి అంటే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గ్రంథాలు. కిన్నెరసాని పాటలు, గిరికుమారుని ప్రేమ గీతాలు. తర్వాత వెంకట పార్వతీశ కవులు. వీరి తర్వాత వెంకట పార్వతీశ కవులు ఉన్నారు. కృష్ణశాస్త్రి తర్వాత విశ్వనాథ సత్యనారాయణ తర్వాత వెంకట పార్వతీశ కవులు. ఈ వెంకట పార్వతీశ కవులు ఏమేమి రచించారంటే కవి గీతం,
ప్రకృతి, కవి గీతం ప్రకృతి అనే రచనలను చేశారు భావకవిత్వం గురించి. తర్వాత పింగళి కాటూరి కవులు, పింగళి కాటూరి కవులు, పింగళి కాటూరి కవులు ఈ ఇద్దరు కవులు ఏమేమి రచించారంటే తొలకరి, భావ కవిత్వానికి సంబంధించింది తొలకరి అనే రచనను చేశారు. ఎవరంటే పింగళి కాటూరి కవులు తొలకరి అనే రచనను చేశారు భావ కవిత్వానికి సంబంధించి. తర్వాత అబ్బూరి, అబ్బూరి గారి అనటి తోట, అనటి తోట, అబ్బూరి గారి అనతి తోట, విభాత గీతి, పృథ్వీ ప్రశంస వంటి కావ్యాలు భావ కవిత్వానికి సంబంధించినవిగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో నెక్స్ట్ ఇంకా ఉన్నది ఎవరంటే అడవి బాపిరాజు. ఇంకా అడవి బాపిరాజు ఉన్నాడు. అడవి బాపిరాజు కృష్ణవేణి నేనొంటిని మేఘరంజని, అడవి బాపిరాజు, అడవి బాపిరాజు. నెక్స్ట్ అడవి బాపిరాజు, ఈ అడవి బాపిరాజు కృష్ణవేణి నేనొంటిని మేఘరంజని, కృష్ణవేణి నేనొంటిని మేఘరంజని అనే కవిత్వాలు రాశాడు భావ కవిత్వానికి సంబంధించి. తర్వాత కవికొండల వెంకటరావు, కవికొండల వెంకట్రావు, కవికొండల వెంకట్రావు ఇతను ఏమేమి రచనలు చేశాడంటే వేణువు, వేణువు, రావిరవళిక, గడ్డిపూలు. ఈ గడ్డిపూలు అనే దాంట్లో గడ్డిపూలు, ఈ గడ్డిపూలు అనే ఈ రచనలో ఇతను గడ్డి పువ్వు గగనంలోని నక్షత్రానికి ఇచ్చిన గౌరవాన్ని ఇచ్చారు. అంటే గగనంలో మనకు నక్షత్రాన్ని అయితే ఏ హోదా అయితే ఇస్తామో అదే విధంగా ఈ గడ్డి పువ్వులకు కూడా అంత హోదాను ఇచ్చాడు. దేంట్లో కవికొండల వెంకట్రావు రచించిన గడ్డిపూలు అనే కావ్యంలో ఈ గడ్డి పూలకు ఆకాశంలో నక్షత్రానికి ఇచ్చినంత విలువ ఈ గడ్డి పూలకు ఇచ్చి రచించాడు. తర్వాత దువ్వూరి రామిరెడ్డి గారు, దువ్వూరి రామిరెడ్డి గారు, దువ్వూరి రామిరెడ్డి గారు కవి మనోరథం, కవి మనోరథం, తర్వాత గడ్డిపోచ, గడ్డిపోచ, పల్లీయ కవిత్వము, పల్లీయ కవిత్వము. ఈ దువ్వూరి రామిరెడ్డి గారు కవి మనోరథం, గడ్డిపోచ, పల్లీయ కవిత్వ చిత్రంలో వీరు అగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. తర్వాత తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, తల్లాప్రగడ, తల్లాప్రగడ విశ్వసుందరమ్మ వీరు శిశిరాంతము, వెన్నెలరేయి, శిశిరాంతము, వెన్నెలరేయి, రాత్రి, నిశాలోకము, రేరాజు అనే కవిత్వాలు ఈ భావ కవిత్వానికి సంబంధించినవి. తర్వాత రాయప్రోలు సుబ్బారావు, రాయప్రోలు సుబ్బారావు, ఈ రాయప్రోలు సుబ్బారావు రమ్యాలోకం, ఇతనిది రమ్యాలోకం. రాయప్రోలు సుబ్బారావు గారి రమ్యాలోకము అనేది భావ కవిత లక్షణ గ్రంథంలో ఒకటిగా చెప్పుకోవచ్చు. దీంట్లో పృథ్వినే నవ్వులు సమాశ్రయించు భక్తి తల్లిగా, ధాత్రిగా, దేవతామ తల్లిగా అంటూ ప్రకృతి శక్తి స్వరూపినిగా, ప్రకృతిని శక్తి స్వరూపినిగా భావిస్తూ ఇతను ఆరాధించాడు. తర్వాత ఒక్కొక్క కవులు ఒక్కొక్క భావాన్ని తెలిపారు. తమ భావాలను ఈ భావ కవిత్వంలో ఈ ప్రకృతిని ప్రేమిస్తూ తమ రచనల్లో ప్రకృతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి రచనలు చేశారు. తర్వాత దేవులపల్లి సత్యవతమ్మ, దేవులపల్లి సత్యవతమ్మ, ఈ దేవులపల్లి సత్యవతమ్మ ఉదయము అనే రచన, ఉదయము అనే ఈ రచన దీంట్లో కూడా ప్రకృతివాదానికి సంబంధించిన అంశాలను జోడించింది.
తర్వాత చావలి బంగారమ్మ. చావలి బంగారమ్మ, ఈ చావలి బంగారమ్మ కార్తీక పూర్ణిమ అనే రచన. కార్తీక పూర్ణిమ అనే ఈ రచన, కార్తీక పూర్ణిమ అనే ఈ రచన మనకి ప్రకృతి కవిత్వానికి సంబంధించింది. తర్వాత బి విజయలక్ష్మి ఈమె గ్రంథము కోర్కే అనే ఈ గ్రంథంలో కూడా ప్రకృతి కవిత్వానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. తర్వాత స్థానాపతి రుక్మిణమ్మ ఈమె గ్రంథము పూలమాల. గ్రంథము పూలమాల అనే ఈ గ్రంథం కూడా ప్రకృతి కవిత్వానికి సంబంధించిన రచనగా చెప్పుకోవచ్చు. తర్వాత జ్యోతిస్మృతి ప్రకృతి ప్రణయిని. జ్యోతిస్మృతి దీంట్లో ప్రకృతి ప్రణయని అనేవి ఉన్నాయి. ఇవి ప్రకృతి కవిత్వానికి సంబంధించిన వివిధ కవులు వెలువడించిన రచనలు. తర్వాత దీంట్లో మనకి రెండవ కవిత్వం, ఈ భావ కవిత్వంలో ఉన్న శాఖలలో రెండవ శాఖ మనకి ఏది చెప్పుకోవచ్చు అంటే ప్రణయ కవిత్వము. ఇప్పటి వరకు ప్రకృతి కవిత్వం పైన ఎవరెవరు ఏమేమి రచించారో మనం చూసుకున్నాం కదా. నెక్స్ట్ రెండో అంశం ఏంటిదంటే ప్రకృతి కవిత్వం తర్వాత ప్రణయ కవిత్వము. రెండవది ప్రకృతి తర్వాత ప్రణయ కవిత్వము. సెకండ్ది ప్రణయ కవిత్వం. ఈ ప్రణయ కవిత్వంలో దీంట్లో కూడా ఈ ప్రణయ కవిత్వంలో కూడా రెండు శాఖలు ఉన్నాయి. ఈ ప్రణయ కవిత్వంలో మనకు రెండు శాఖలు ఉన్నాయి. ఒకటి వస్త్వాశ్రయ రీతి, రెండవది ఆత్మాశ్రయ రీతి. వస్త్వాశ్రయ రీతి, రెండవది ఆత్మాశ్రయ రీతి. రెండు రకాలుగా ఉన్నాయి. ఈ ప్రణయ కవిత్వంలో రెండు దశలు ఉన్నాయి. ఏమిటి అంటే రెండు శాఖలు. ఒకటి వస్త్వాశ్రయ రీతి, రెండవది ఆత్మాశ్రయ రీతి. అయితే దీంట్లో వస్త్వాశ్రయ రీతి అంటే మనము పాత్రలు గలది, అంటే వస్తువు అంటే పాత్ర. మనకి ఉదాహరణకి రాయప్రోలు గారి తృణకంకణము, అబ్బూరి రామకృష్ణారావు గారి మల్లికాంబ అనేవి దీంట్లో ఉన్నాయి. తర్వాత ఆత్మాశ్రయ రీతి మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఇది వస్త్వాశ్రయ రీతి కంటే కూడా ఉన్నతమైనది. ఈ ఆత్మాశ్రయ రీతిలో మనకి కింది లక్షణాలు ఉంటాయి. ఏమేమి లక్షణాలు అంటే మనకు స్వచ్ఛంద ప్రణయం, పూర్వ రాగము, స్వచ్ఛంద ప్రణయం ఉంటుంది. దీంట్లో స్వచ్ఛంద ప్రణయము ఆత్మాశ్రయ రీతిలో స్వచ్ఛంద ప్రణయం. ఈ స్వచ్ఛంద ప్రణయంలో మనకు సహజమైన ప్రేమ భావన అనేది ఉంటుంది. ఉదాహరణకి కృష్ణపక్షము అనేది రచన. తర్వాత పూర్వరాగము, దీంట్లో రెండవది పూర్వరాగం అనేది ఉంటుంది. దీంట్లో ప్రేయసి కోసం ఎదురు చూడడం అని, ఉదాహరణకి నాయని సుబ్బారావు గారి సౌభద్రుణ్ణి ప్రణయ యాత్ర దీనికి పూర్వరాగానికి చెప్పుకోవచ్చు. తర్వాత సంయోగ దశ, దీంట్లో సంయోగ దశలో పూర్వరాగము తర్వాతి దశ. ఇది భావ కవిత్వంలోని ఈ దశ చుంబనావస్థ దాటలేదు. తర్వాత ఆశాభంగము విప్రలంబ, తర్వాతది ఆశాభంగం విప్రలంబ అనేవి ఉన్నాయి దీంట్లో. అంటే ప్రేయసి సమాగమానికి విధి అడ్డు రావడం వలన కలిగే వేదన విప్రలంబం అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి వేదుల సత్యనారాయణ గారి దీపావళిలో దీంట్లో రాసిన కవిత ఒకసారి చూసినట్టయితే దారుణపు జీవితము ఎడారిలోన తీరని పిపాసనే దారి తెన్ను లేక నేను నా దుఃఖ భాషోపనితల హారుల నే విసుగు వేసరతలు లేక త్రావినాను అని దీంట్లో చెప్పాడు. తర్వాత దీంట్లో ఇంకొక స్థితి ఏంటంటే విషాద స్థితి.
విషాద స్థితి అనేది దీంట్లో చూసినట్టయితే, ఉదాహరణకి కృష్ణ శాస్త్రి గారు కృష్ణపక్షంలో ఈ విధంగా అన్నాడు: ఓ ఈ సంధ్య సమీరణ రేయి తోడ, కారు చీకటి తోడ దుఃఖమ్ము తోడ, పరుగు పరువున నా కొరకు కరుగుదెంచు, నిధునను లేత రెక్కల మీద వడిగా నెత్తుకొని, పోవరాదే నన్నెచ్చటికైనా అని కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో ఈ విధంగా తెలిపాడు. ప్రణయ కవిత్వంలో తర్వాత పలాయన తత్వం ఉంది. తర్వాత నిరాశవాదం, పలాయన తత్వం, దీంట్లోనే పలాయన తత్వం దీనినే నిరాశావాదం అని కూడా అంటారు. నిరాశావాదం, ఈ పలాయన తత్వాన్నే నిరాశవాదం అంటారు. ఉదాహరణకి దీంట్లో చూసినట్టయితే, నాకు నిశ్వాస తాళ వృంతాలు గలవు, నాకు కన్నీటి సరుల దొంతరలు గలవు, నాకు అమూల్య అపూర్వ ఆనందమొసగు నిరుపమ నితాంత దుఃఖంపు నిధులు కలవు అని కృష్ణశాస్త్రి గారు ఈ పలాయన తత్వంలో ఈ మంచి కవిత్వను తెలిపారు కృష్ణశాస్త్రి గారు. తర్వాత విషాద మాధురి, దీంట్లో విషాద మాధురి ఊహా ప్రేయసి సృష్టి, దీంట్లోనే ఊహా ప్రేయసి సృష్టి, ప్రేయసి పూజ్యత, అంటే ప్రేయసిని పూజించటం, ఊహా ప్రేయసిని సృష్టించుకోవడం. తర్వాత ప్రేయసి పూజ్యత అంటే దైవతము నీదు ప్రత్యక్షమును గడియలెంచుచుండు భక్తుడను నేను అని నాయని సుబ్బారావు గారు తెలిపారు. కులిపాలికా ప్రణయము, తర్వాతది కులపాలికా ప్రణయము. దీంట్లో ఇది భారతీయ గృహస్థ ధర్మం అనుగుణంగా భావకవిత్వంలో నిలిచింది. అంటే భారతీయ యొక్క గృహస్థ ధర్మాన్ని దీనికి అనుగుణంగా ఇది భావకవిత్వంలో నిలిచింది. విశ్వనాథ సత్యనారాయణ కులపాలికా ప్రణయంలో చిత్రంలో సిద్ధహస్తుడిగా ఉన్నాడు. దీంట్లో విశ్వనాథ సత్యనారాయణ కులపాలిక ప్రణయము చిత్రంలో సిద్ధహస్తుడిగా ఉన్నాడు. అయితే ఈ భావకవిత్వంలో మనకు వివిధ భావకవులు వారి ఊహా ప్రేయసులు ఒకసారి చూసినట్టయితే, మనము భావకవులు వారు ఊహల్లో తేలుతూ వాళ్ళ ఊహా ప్రేయసిని ఊహించుకున్నారు. కృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఊహా ప్రేయసి ఊర్వశి, విశ్వనాథ సత్యనారాయణ గారి ఊహా ప్రేయసి కిన్నెరసాని, నాయని సుబ్బారావు గారి ఊహా ప్రేయసి వత్సల, అడవి బాపిరాజు గారి ఊహా ప్రేయసి శశికళ, నండూరి సుబ్బారావు గారి ఊహా ప్రేయసి ఎంకి, మల్లవరపు విశ్వేశ్వరరావు గారి ఊహా ప్రేయసి కళ్యాణ కింకిణి, కొడికల్ల వెంకటరత్నం గారి ఊహా ప్రేయసి మనకు ఇక్కడ కోడలు పిల్ల, తల్లావద్దుల శివశంకర శాస్త్రి ఊహా ప్రేయసి ఆప్తాప్త మనోహరి, తర్వాత గురజాడ అప్పారావు యొక్క ఊహా ప్రేయసి పూర్ణమ, ఓలేటి నిత్య కళ్యాణమ్మ ఊహా ప్రేయసి కాంత, తర్వాత శ్రీమతి రాజేశ్వరి ఊహా ప్రేయసి జానకి, దువ్వూరి రామిరెడ్డి గారి ఊహా ప్రేయసి నల్లజారమ్మ, కాటూరి పింగళి కవులు వీరు సౌందరనందనాయిక సుందరి, తర్వాత వెంకట పార్వతీశ కవులు వీరు జలద మాలికలో అనే దాంట్లో రచనలో వీరు అన్నపూర్ణ అనే పాత్రను ఊహాప్రేయసిగా ఊహించారు. తర్వాత భిక్షు అనే రచనలో నర్మద, దీన్ని ఊహాప్రేయసులుగా వీరు ఉంచి రచనలు చేశారు. ఈ ఊహాప్రేయసుల కవులు వారి ఊహాప్రేయసులు ఇవి మనకి ప్రతి ఎగ్జామ్ లో కంపల్సరీగా ఒక బిట్టే అని అడుగుతారు. ఒకసారి చూద్దాము. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఊహా ప్రేయసి ఊర్వశి, విశ్వనాథ సత్యనారాయణ గారి ఊహా ప్రేయసి కిన్నెరసాని,
నాయని సుబ్బారావు యొక్క ఊహాప్రేయసి వత్సల, అడవి బాపిరాజు ఊహాప్రేయసి శశికళ, నండూరి సుబ్బారావు గారి ఊహాప్రేయసి ఎంకి, మల్లవరపు విశ్వేశ్వరరావు యొక్క ఊహాప్రేయసి కళ్యాణకింకిని, కొనికల్ల వెంకటరత్నం గారి ఊహాప్రేయసి కోడలు పిల్ల, తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారి ఊహాప్రేయసి ఆప్చాప్త మనోహరి, గురజాడ అప్పారావు యొక్క ఊహాప్రేయసి పూర్ణమ్మ, ఓలేటి నిత్య కళ్యాణమ్మ ఊహాప్రేయసి కాంత, శ్రీమతి రాజేశ్వరి యొక్క ఊహాప్రేయసి జానకి, దువ్వూరి రామిరెడ్డి గారి ఊహాప్రేయసి నలజారమ్మ, కాటూరి పింగరి కాటూరి కవులు అంటాము వీరి, సుందరి సౌందరంద నాయక, తర్వాత వెంకట పార్వతీశ కవులు వీరు జలద మాలికలో అన్నపూర్ణమ్మ, భిక్షువు అనే రచనలో నర్మదని ఊహాప్రేయసులుగా రచనలు చేశారు. ఈ భావ కవిత్వంలో వీరు ఊహాప్రేయసులు మనము ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి గతంలో జరిగిన ఎగ్జామ్స్లలో కూడా వీటిని నెట్ సెట్ అదే విధంగా మిగతా ఎగ్జామ్లలో వీటిని ఇచ్చి జతపరచమంటాడు. మనకి ఎగ్జామ్ లో వీటిని ఇచ్చి ఒక సైడ్ కవుల పేర్లు ఇచ్చి ఆ రెండో సైడ్ వారికి సంబంధించిన ఊహాప్రేయసులను ఇచ్చి వాటిని జతపరచమని అడుగుతాడు ఎగ్జామ్ లో. కాబట్టి వీటిని ఒక దగ్గర రాసుకొని జతపరచడంలో ఇట్లా చేస్తే బాగుంటుంది. తర్వాత రొమాంటిసిజం ప్రభావంతో తెలుగులో ఇద్దరు కవులపై ప్రధానంగా కనపడుతుందని మనం చెప్పుకోవచ్చు. వారిలో ఒకరు కృష్ణశాస్త్రి గారు కాగా మరొకరు దేవరకొండ బాలగంగాధర్ తిలక్. కృష్ణశాస్త్రి గారు, దేవరకొండ బాలగంగాధర్ తిలకులు వీరు రొమాంటిసిజం అనే ప్రభావం వీరిపైన బాగా ఉంది అని మనకు చెప్తున్నాము. దీంట్లో భావకవులు ప్రేయసిని ప్రణయ దేవతగా భావించారు. అంటే ఆ ఊహలో ఆ ప్రేయసిని ప్రణయ దేవతగా భావించారు. దీంట్లో కృష్ణశాస్త్రి గారు తన ఊహా ప్రేయసి ఊర్వశిని తలుచుకుంటూ కృష్ణశాస్త్రి గారు చేసిన రచనను ఒకసారి మనం చూసినట్లయితే, కృష్ణశాస్త్రి గారి రచన ఇక్కడ చూసినట్టయితే మనసారా అన్న కవితలో కృష్ణశాస్త్రి గారు మనసారా అనే ఒక కవితలో ఈ విధంగా చెప్తున్నాడు. మనసారా అనే కవితలో నన్ను మనసారగా ఏడవనీరు, నన్ను విడునప్పుడు ఒకసారి, నన్ను విడిచినంత ఏకాంత యవనికాభ్యంతరమున దుర్భర శోక విషమ గీతికలు ఏడ్చివైతు అని ఈ మనసారా అనే కవితలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ విధంగా అన్నారు. తర్వాత నాయని సుబ్బారావు దైవతము నీవు. నాయని సుబ్బారావు, ఈ నాయని సుబ్బారావు తన రచనలైన దీంట్లో నాయని సుబ్బారావు ఈ ప్రణయ కవిత్వం గురించి ఈ విధంగా చెప్తున్నాడు. దైవతము నీవు నీదు ప్రత్యక్షమునకు గడియలెంచుచు నన్నుండు భక్తుడను నేను అని అంటున్నాడు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ ఈ విధంగా అంటున్నాడు. ఏంటిది? దేవి స్వరూపంగా భావించారు ఇతను. భూమి ఆకాశాల అతీతంగా ఉన్న అంబికా స్వరూపినిగా స్తుతి చేశారు. గిరికుమారుని ప్రేమ గీతాలలో తనను వరలక్ష్మి దయితుడిగా విశ్వనాథ వారు పేర్కొన్నారు. తర్వాత నాయని సుబ్బారావు మరొక చోట ఈ విధంగా అంటున్నాడు. నాయని సుబ్బారావు గారు సావిత్రి ప్రణయ శక్తిని, దాంపత్యంలో మహత్తును ప్రళయం కూడా చెలింప చెయ్యలేదు అని నాయని సుబ్బారావు గారు అన్నాడు. తర్వాత గురజాడ అప్పారావు గారు ఒక చోట ఈ విధంగా అంటున్నాడు. కాసుల కవిత, కాసులు అనే ఒక కవిత, గురజాడ వారి కాసులు అనే ఈ కవితలో, కాసులు అనే కవితలో గురజాడ అప్పారావు గారు ఈ విధంగా అంటున్నాడు. పతియే దైవం అనే మాట పాతది, నేను ప్రాణమిత్రుడనని నేనెరుగ కలయకున్నను, పేదను కలిగినను నా పదవి వేల్పులరేనికెక్కడా అని అంటున్నాడు గురజాడ అప్పారావు. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు.
నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు. ఈ రాయప్రోలు సుబ్బారావు వీళ్ళ కావ్య నాయకులు ధీర హృదయులు, అమలిన శృంగార రసాది దేవతలు. వీరు రాసిన తృణకంకణముతో తెలుగు కవిత్వంలో నూతన శకము ఆరంభమైంది అని అంటారు. ప్రేమ పెళ్లిదాకా దారితీయని యువతీ యువకులు అభౌతిక ప్రేమతత్వాన్ని అమలిన శృంగారము అని ప్రవేశపెట్టిన ఖండకావ్యంను ఇతను రాశాడు. తర్వాత ఖండకావ్యం. దీంట్లో ఖండకావ్యం అంటే ఖండకావ్యం. ఇక్కడ ఖండకావ్యం అంటే మనము ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ప్రకారము నిర్వచనం ఏంటంటే స్వయం సంపూర్ణం అయి పూర్వాపర నిరాకాంక్షయై పరిసమాప్త అర్ధకరమై రసపర్యవసాయి కాగలిగిన కావ్యేక దేశమే మనకి ఖండకావ్యం అని అంటారు. ఇది ఏ బుక్ లో ఇచ్చిన నిర్వచనం అంటే ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అనే ఈ పుస్తకంలో ఈ ఖండకావ్యానికి ఇచ్చిన నిర్వచనము. చిన్న కథ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు, ఆశ్వాస విభక్తం కాని రచన కావచ్చు, లేదా పద్యమో లేదా పద్యంలో ఉన్న రచన కావచ్చు అని అన్నది ఎవరంటే సినారే. సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇచ్చారు ఈ నిర్వచనాన్ని. తర్వాత తెలుగులో ఖండకావ్య ప్రక్రియకు ఆద్యులు ఎవరంటే గురజాడ. తెలుగులో ఖండకావ్య ప్రక్రియకు ఆద్యులు ఎవరంటే గురజాడ అప్పారావు. తర్వాత ఖండకావ్యాలు భావ ప్రధానాలు కావున ఇవి భావకత్వానికి చెందినవి అని చెప్పినది ఎవరంటే విశ్వనాథ. విశ్వనాథ వారు చెప్పారు. తృణకంకణం అనే ఖండకావ్యం నుంచి మనకి ఇక్కడ ఒక భావ కవిత్వానికి సంబంధించిన ఒక పంక్తి ఇక్కడ ఇచ్చారు. దీన్ని మనం ఒకసారి చూద్దాం. తృణకంకణము. తృణకంకణం అనే ఖండకావ్యం ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ తృణకంకణము. తృణకంకణం. ఈ తృణకంకణం అనే దానిలో ఈ ఖండకావ్యం నుంచి మనకు అడుగులు బొబ్బలెత్త వందనాంచలమందున చింకు చెమ్మటల్ మడుగుల గట్ట మండు కుసుమాల పుటెండ పడంతి ఏర్తు జారెడు జిలుంగు బయంట సవరించు చొక్కిన ఇంపు తోడ కాల్నడకన పోవుచుండ నెడలన్ కనిపించెడు పచ్చ తోటకులన్ నిమ్మ చెట్టు లేగొమ్మ పందిళ్ళ కింద పుస్తకపు పేటికలను నా హస్తముదిత చిత్రసూత్రమున వసించుచున్నదోయి ఇందాక మన ప్రేమయును సకుండా అని దేంట్లో చెప్తున్నాడు? ఈ తృణకంకణం అనే దాంట్లో ఈ ప్రణయ కవిత్వం గురించి చెప్తున్నాడు. తర్వాత దువ్వూరి రామిరెడ్డి గారి రచన ఇంకోటి ఉంది. దువ్వూరి రామిరెడ్డి గారిది ఒకటి ఇక్కడ గ్రామీణ అచ్చపు సౌందర్యానికి ప్రతీక ఊహా ప్రేయసికి. దువ్వూరి రామిరెడ్డి గారు మార్తమౌని స్వరూపము మాటుపడియు సారవర్ణాంకిత స్మృతి సమసిపోదు అని స్త్రీ మహత్తును కొనియాడాడు. తర్వాత నండూరి సుబ్బారావు గారు ఈ విధంగా చెప్తున్నాడు. గ్రామీణ అచ్చపు సౌందర్యానికి ప్రతీక ఊహా ప్రేయసి ఎంకి అని నండూరి సుబ్బారావు గారు ఈ విధంగా చెప్తున్నాడు. తర్వాత మనకి ప్రణయ కవిత్వం తర్వాత ప్రకృతివాద కవిత్వం తర్వాత ప్రణయ కవిత్వం, ప్రణయ కవిత్వం తర్వాత మనకి భక్తి కవిత్వం అనేది ఉన్నది. భక్తి కవిత్వం తర్వాతది మనకి ప్రకృతివాద కవిత్వం అయిపోయింది, ప్రణయవాద కవిత్వం అయిపోయింది. తర్వాత మూడవది భక్తి కవిత్వము. భక్తి కవిత్వం. ఈ భక్తి కవిత్వం మనకి భక్తి కవిత్వంలో ముఖ్యంగా చెప్పుకుంటే మనము వెంకట పార్వతీశ కవులు
వెంకట పార్వతీశ కవులు వీరు పరమేశ్వరుని గురించి, ఎవరి గురించి? వెంకట పార్వతీశ కవులు పరమేశ్వరుని గురించి ఆలపించిన మధుర గీతికా సంపుటి. వీరిది వెంకట పార్వతీశ కవులు పరమేశ్వరుని గురించి ఆలపించిన మధుర గీతికా సంపుటి ఏకాంత సేవ, విచార లహరి. ఏకాంత సేవ, విచార లహరి, విచార లహరి, ఏకాంత సేవ, విచార లహరి వంటివి. ఇవి భక్తి కవిత్వం కిందికి వస్తాయి వెంకట పార్వతీశ కవులది. తర్వాత విశ్వనాథ సత్యనారాయణది. విశ్వనాథ సత్యనారాయణ గారి శృంగార వీధి, కృష్ణ సంగీతం, కృష్ణ శాస్త్రి అన్వేషణ లాంటివి రాధాకృష్ణుల వస్త్రాశ్రయ రీతిలో మధుర భక్తితో నిండినవి. తర్వాత దువ్వూరి రామిరెడ్డి గారివి మృత్యువు, పిచ్చి బికారి లాంటి కవితలు తాత్విక చింతనతో ఉంటాయి. తాత్విక రచనలో వీరు అగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. తర్వాత దువ్వూరి రామిరెడ్డి గారి పానశాల పారసిక భాషలో ఉమర్ ఖయ్యూం రాసిన రూబాయిలకు తెలుగు అనువాదమే ఈ పానశాల. మదిర తత్వంతో రాసిన ఇతర కవులు రాయప్రోలు మధుకలశం, మాధవపెద్ది బుచ్చి సుందరామ శాస్త్రి ఉమర్ ఖయ్యూం, దేవులపల్లి అతిథిశాల. ఇంకా వీరి హఫీజ్ కావ్యము పారసీక సూఫీతత్వంతో కూడా ఉంది. భగవంతుణ్ణి ప్రేయసిగా, భక్తుణ్ణి ప్రియుడిగా, మధురిమ అనంత ప్రేమతత్వంగా భావిస్తారు. ప్రేయసి ప్రియులు ఆత్మ పరమాత్మల మధ్య ఉండే మాయతెరను సఖి ముసుగుగా సంకేతిస్తారు. తెర తొలగి సఖి ముఖం, భగవంతుని ముఖం కనపడాలంటే మది నిండా ప్రేమతత్వాన్ని మదిలోనే నింపుకోవాలనే సూఫీ మదిర భక్తిని ఆవిష్కరిస్తుంది. ఇది మనకి భక్తి తత్వం. తర్వాత దేశభక్తి కవిత్వము. ఈ దేశభక్తి కవిత్వంలో ముఖ్యంగా చూసినట్టయితే స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి తర్వాత కాలంలో చాలా దేశభక్తి కవిత్వాలు వెలువడ్డాయి. మనకు నాలుగోది దేశభక్తి కవిత్వము. మనకి దేశభక్తి కవిత్వం చూసినట్టయితే దేశభక్తి కవిత్వము. ఓకే, ఈ దేశభక్తి కవిత్వంలో భారత జాతీయోద్యమ ప్రభావం, ఆనాటి బ్రిటిష్ పరిపాలన, బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల నుంచి మన భారతీయులు విముక్తి పొందడానికి ఎంతో పోరాటాలు చేశారు. ఎన్నో పోరాటాలు చేసే క్రమంలో ఈ దేశభక్తి కవిత్వం కూడా ఆ పోరాటాలకి మనకి ఎంతో ఉపయోగపడిందిగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో భారత జాతీయోద్యమం ప్రభావంతో భావ కవితలో స్పష్టంగా కనిపిస్తుంది. మనకి చూసినట్టయితే గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నా, గురజాడ అప్పారావు గారి రాసిన దేశమును ప్రేమించుమన్నా, రాయప్రోలు సుబ్బారావు గారు కూడా ప్రఖ్యాతిగాంచిన దేశభక్తి గీతాలను రాసించాడు. ఏంటి రాయప్రోలు సుబ్బారావు గారు రచించింది? జన్మభూమి. దీని జన్మభూమిలో సూర్యుని వెలుతురులు సోకనందాక, ఓడలు జెండాలు ఆడునందాక అనేది రాశాడు. ఏ దేశమేగినా ఎందుకాలీడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనేవి రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. చావలేదాంధ్రజన మహోజ్వల చరిత్ర అనేది. తర్వాత తమ్ముడా అనే గేయంలో శ్రీలు పొంగిన జీవగడ్డయి, పాలు వారిన భాగ్యసీమయి, వ్రాలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడా అంటూ పాడారు. దేవులపల్లి గారు జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి అనేది రాశాడు. తర్వాత దువ్వూరి రామిరెడ్డి గారు భారత జాతీయ ప్రబోధ గీతాలు రాశాడు. కవికొండల
వెంకట్రావు, కవి కొండల వెంకట్రావు మాతృదేశ సంకీర్తనం రచించాడు. ఆంధ్రోద్యమ కవిత్వను రాయపోలు, దేవులపల్లి తుమ్మల, వేములపల్లి శ్రీకృష్ణ, కోడెపూడి గాదె జగన్నాథస్వామి, మండపాక పార్వతీశ్వర శాస్త్రి, విశ్వనాథ, త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వారు ఖండకావ్యాలుగా రాశారు దేశభక్తికి సంబంధించి. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చిలకమర్తి తొలి తెలుగు గేయం రాశాడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసిన భరత ఖండము చక్కని పాడియావు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాసిన భరత ఖండంబు చక్కని యావు. తెల్లవారు గడుసరి గొల్లవారై లేగదూడల మూతులను బిగబట్టి అనేది భరతఖండం చక్కని పాడియావు అనేది చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి యొక్క దేశభక్తికి సంబంధించింది ఇది. తర్వాత బసవరాజు అప్పారావు కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అని అన్నాడు. తర్వాత గరిమెళ్ల సత్యనారాయణ ఏమన్నాడంటే, గరిమెళ్ల సత్యనారాయణ మా కొద్దీ తెల్లదొరతనము అంటూ ఇతను రాశాడు. తర్వాత మనం చూసినట్టయితే దేశభక్తి కవిత్వం తర్వాత మనకి సంఘ సంస్కరణ కవిత్వము. అంటే ఆనాటు సాంఘిక దురాచారాలైన విపరీతమైన కట్టుబాట్లు, అంటరానితనం ఇలాంటి అన్ని అంశాలు ఉన్నప్పుడు సంఘంలో మార్పులు తేవడానికి సంఘ సంస్కరణ కవిత్వాలు రాశారు. ఈ సంఘ సంస్కరణ కవిత్వాల ద్వారా ప్రజల్లో వారు ఒక మార్పును తెప్పించే విధంగా ఈ రచనలు ఉన్నాయి. తర్వాత కవిత్వం ఏంటంటే సంఘ సంస్కరణ కవిత్వము. సంఘ సంస్కరణ కవిత్వము. ఈ సంఘ సంస్కరణ కవిత్వం ద్వారా ఎందరిలో మార్పు తేవడానికి, ప్రజల్ని మేలుకొల్పటానికి ఈ సంఘ సంస్కరణ కవిత్వాలు అనేవి రాశారు. భావ కవిత్వంలో సాంఘిక దురాచారాలను, అంటే ఇక్కడ సాంఘిక దురాచారాలు అంటే బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు, బాల్య వివాహాలు చేయటము, సతీ సహాగమనం, ముఖ్యంగా భర్త చనిపోగానే భర్తతో పాటు బ్రతికున్న భార్యను కూడా చితిలో వేసి తగలబెట్టటము, ఇలాంటివన్నీ ఈ సాంఘిక దురాచారాలను నిరసించే ఖండకావ్యాలు, గేయాలు, కవితలు వెలువడ్డాయి. ఇక్కడ సంఘ సంస్కరణ ఉద్యమ ప్రభావంతో రచనలు చేసిన సాహితీవేత్తలు ఎవరంటే, ముఖ్యంగా చెప్పుకునే వాళ్ళు ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. తర్వాత సంఘ సంస్కరణ ప్రభావంతో ఉద్యమ రూపంలో ఎక్కువ రచనలు చేసింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం. సంస్కరణోద్యమంలో మొదటి దశ కందుకూరి అయితే రెండవ దశ గురజాడ రాయప్రోలు సుబ్బారావు అయ్యారు. దీంట్లో మొదటి దశ కందుకూరి అయితే తర్వాత గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు గారు అయ్యారు. రాయప్రోలు సుబ్బారావు వీరు రెండవ దశకు అనుసరించారు. సంస్కరణలో భాగంగానే రాయప్రోలు అమలిన శృంగార భావన దానిని ప్రతిపాదించాడు. గురజాడ కన్యాశుల్కానికి వ్యతిరేకంగా పూర్ణమ్మ గురజాడ దేనికి వ్యతిరేకంగా రాశాడు? కన్యాశుల్కం అంటే అంగట్లో పశువు మాదిరిగా మహిళను కూడా కొనుక్కోవడము, అంటే ముసలి వ్యక్తి ఒక బాలికను కొనుగోలు చేసి పెళ్లి చేసుకోవడాన్ని ఏంటంటే ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవడాన్ని కన్యాశుల్కం అంటాము. ఈ కన్యాశుల్కానికి వ్యతిరేకంగా పూర్ణమ్మ అనే కవితలో రాశాడు గురజాడ. అధికార మదాన్ని ఎదిరించే కన్యక, అంటే కన్యాశుల్కానికి వ్యతిరేకంగానేమో పూర్ణమ్మ రాశాడు. తర్వాత అధికార మదాన్ని ఎదిరించడానికి ఏమో కన్యక రాశాడు. తర్వాత హరిజనోద్ధరణ కోసము లవణరాజు కళ ఏమో హరిజనోద్ధరణ కోసము రాసిన రచన లవణరాజు కళ.
అనే ఖండకావ్యాలు రాశాడు. దీంట్లో మనకు ఒకటి చూసినట్టయితే మలిన దేహాల మాలననుచు మలిన చిత్తుల కదిక కులము నెలల వాసిన్ కనిక వర్ణ ధర్మమధర్మ ధర్మంబే మతములన్నీ మాసిపోవును జ్ఞానమొకటి నిలిచిపోవును అని ఈ కవితలో చెప్పాడు. రాయప్రోలు వరకట్న ఈ రాయప్రోలు గారు ఇతను దేనిపైన రాశాడు? వరకట్నం. ఈ వరకట్నం దురాచారాన్ని నిరసిస్తూ స్నేహలతాదేవి అనే ఖండకావ్యం, స్నేహలతాదేవి అనే ఈ ఖండకావ్యంలో వరకట్నాన్ని అనే దురాచారాన్ని నిరసిస్తూ స్నేహలతాదేవి అనే ఒక ఖండకావ్యాన్ని రాసింది ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు గారు. తర్వాత ఇది సంఘ సంస్కరణకు సంబంధించిన కవిత్వాలు. తర్వాత స్మృతి కవిత్వాలు, మనకి స్మృతి కవిత్వము తర్వాతది. సంఘ సంస్కరణలో ఇలా ప్రతి ఒక్క కవిత్వము సమాజం పైన ఏదో రకంగా ప్రభావాన్ని చూపి ఒక ఉద్యమ రూపంలో ఇవి వెలువడ్డాయి. అందుకే భావ కవిత్వం ఒక ఉద్యమంగా రూపుదాల్చుకుంది. తర్వాత ఆరోది స్మృతి కవిత్వము. ఈ స్మృతి కవిత్వము అంటే మనకి ఆప్తుల మరణం వలన కలిగిన వేదనతో రాసిన భావ కవిత్వాన్ని మనము స్మృతి కవిత్వం అంటారు. దీన్ని ఎలిజీ పోయట్రీ అని కూడా అంటాము. ఎలిజీ పోయట్రీ అని కూడా అంటాము స్మృతి కవిత్వాన్ని. అయితే అంటే ఆప్తులు, మనకి ఏదైనా దగ్గర వ్యక్తులు చనిపోయినప్పుడు వారి మరణం వలన కలిగిన వేదనతో మనకి చాలా వేదనతో రాసిన భావ కవిత్వాన్ని ఏమంటామంటే స్మృతి కవిత్వం. దీనినే ఎలిజీ పోయట్రీ అని కూడా అంటారు. అంటే ఉదాత్త వ్యక్తులు, జాతీయ నేతలను సన్నుతిస్తూ రాసిన భావ కవిత్వంని సంస్తుతి అంటాము. ఎవరైనా సంస్తుతి, ఇప్పుడు దేశం అంటే నేతలు, ఎవరైనా ముఖ్యమైన నేతలు, జాతీయ నేతలు చనిపోయినప్పుడు తర్వాత వాళ్ళని సన్నుతిస్తూ రాసిన ఈ భావ కవిత్వాన్ని ఏమంటామంటే సంస్తుతి అంటాము. శోకం నుంచి శ్లోకం ఉద్భవించింది అనేది ఎలిజీ స్మృతి కావ్యాలలో కనబడుతుంది. అంటే శోకం నుంచి శ్లోకం పుట్టింది అని, శ్లోకం ఉద్భవిస్తుంది అని ఎలిజీ స్మృతి కావ్యాల్లో మనకి కనబడుతుంది. దీంట్లో మనకు చాలా మంది కవులు చాలా రకాలుగా రాశారు. దీంట్లో నాయని సుబ్బారావు మాతృగీతాలు, మాతృస్మృతి గురించి రాశాడు. మాతృగీతాలు నాయని సుబ్బారావు. తర్వాత విషాద మోహనం అనేవి మాతృగీతం, విషాద మోహనం అనేవి వాటిని రచించింది ఎవరంటే నాయని సుబ్బారావు. తర్వాత విశ్వసుందరమ్మ ఈ విశ్వసుందరమ్మ గాంధీ నిర్యాణం, గాంధీ స్మరణ, కస్తూర్బా మృతుగీతి, రామ్మోహన్ రాయలు, చిలుకమర్తి, వీరేశలింగం స్మృతి గీతాలను రాసింది ఎవరంటే విశ్వసుందరమ్మ అనే మహిళ. తర్వాత శారదాంబ ఈమె గోపాలకృష్ణ గోఖలే, గాంధీ గురువైన గోపాలకృష్ణ గోఖలే మృతిపైన ఈమె స్మృతి కావ్యము రాశారు. తర్వాత మాడభూషి చూడమ్మ, ఈ మాడభూషి చూడమ్మ ఈమె అచ్చమాంబ పైన, బండారు అచ్చమాంబ అనే కవయిత్రి ఉంది. ఆ బండారు అచ్చమాంబ పైన ఈమె స్మృతి గీతం రాశారు. పెనుమర్తి వెంకటరత్నం, నెక్స్ట్ పెనుమర్తి వెంకటరత్నం వీరు రత్నాపణం అనే మాతృస్మృతి గీతాన్ని రాశారు. తర్వాత కొడాలి ఆంజనేయులు ఈయన మాతృస్మృతి గీతి రాశారు. తర్వాత గోఖలే, గోపాలకృష్ణ గోఖలే ఇతను
గోపాలకృష్ణ గోఖలే ఏం చేశాడండి నా రాయప్రోలు వారిపైన స్మృతి కావ్యాన్ని రాశాడు. రాయప్రోలు సుబ్బారావు గారి పైన స్మృతి కావ్యాన్ని రాశాడు. నెక్స్ట్ తుమ్మల ఏం చేశాడంటే కాశీనాథుని నాగేశ్వరరావు నిర్యాణం పైన విశ్వదాత అనే పేరుతో ఎలిజీ పోయట్రీని రాసిన వారు ఎవరంటే తుమ్మల. నెక్స్ట్ గుర్రం జాషువా ఏం చేశాడు, ఇతను బాపూజీ అనే ఒక స్మృతి కావ్యాన్ని రాశాడు. బాపూజీ అనే పేరుతో స్మృతి కావ్యాన్ని రాసింది ఎవరంటే గుర్రం జాషువా బాపూజీ అనే స్మృతి కావ్యాన్ని రాశాడు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏమి మిగిలేనన్న విరుల తోట, మానవతోత్తమ, గాంధీజీపై ఎలిజీ కావ్యాలు ఈ పేర్లతోనే రాశాడు. ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మళ్ళీ ఇంకోటి ఏమి రాశాడంటే దీంట్లో మా బాబయ్య నాన్నగారు అనే పితృస్మృతి, అంటే వారి తండ్రి మరణం పైన ఇతను మా బాబయ్య నాన్నగారు అనే స్మృతి కావ్యాన్ని రాశాడు. తర్వాత మోటూరి వెంకట్రావు ఆహుతి అనే పితృస్మృతిని రాశారు. సోదరి స్మృతి, ఓ చెల్లి అనేవి రెండు. ఒకటేమో ఆహుతి అనేదేమో పితృస్మృతి, ఓ చెల్లి అనేదేమో సోదరి స్మృతి. ఇవి రెండు రాసింది ఎవరంటే మోటూరి వెంకట్రావు. తర్వాత దువ్వూరి సుబ్బారావు గారు కూడా ఇలా మనకి చాలా రాశాడు. నెక్స్ట్ దువ్వూరి స్మృతి గణాంకం. దువ్వూరి సుబ్బారావు స్మృతి కణం, సతీ స్మృతి, అంటే స్మృతి కణం అనేది భార్య వియోగం పైన, సతీ స్మృతి పైన రాశాడు. తర్వాత శిశు వియోగము, కుమారుడు చనిపోయినప్పుడు సుతాధిక స్మృతి అనే పేరుతో శిశు వియోగం కావ్యాన్ని రాశాడు. భగ్న హృదయము, సోదరి స్మృతి రాశాడు. ఎవరు? దువ్వూరి. నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ ఇతను రాసింది వరలక్ష్మి త్రిశతి అనే స్మృతి కావ్యాన్ని, సతీ స్మృతి అంటే విశ్వనాథ సత్యనారాయణ భార్య వరలక్ష్మి ఆమె మరణించినప్పుడు సతీ స్మృతి కావ్యం రాశాడు వరలక్ష్మి త్రిశతి పేరుతోని. తర్వాత బాలాంత్రపు వెంకట్రావు ఇతను విరహ సంగీతం అనేది రాశాడు స్మృతి కావ్యాన్ని. తర్వాత కవికొండల ఈ కవికొండల ఆవేదన, తిలక్ మృతి, గాంధీ నిర్యాణం, దామెర్ల రామారావు మరణం పైన స్మృతి గీతి రాసిన వేదనాభరిత కవితలు ఇతనివి ముఖ్యమైనవి. తర్వాత రుక్మిణీబాయి ఈమె చిలుక అనే పేరుతో సోదరి స్మృతిని రాశారు. రుక్మిణీబాయి సోదరి స్మృతి అంటే వారి సోదరి మరణించినప్పుడు చిలుక అనే పేరుతోని ఈమె సోదరి మృతి పైన రాసింది. తర్వాత బసవరాజు అప్పారావు నిర్యాణ సుఖము, సుతాధిక స్మృతి, చలిపిడుగులు వీరి స్మృతి కావ్యాలు. హృదయ రసార్ద్ర భరితమైనవి, దుగ్గిరాలపై రాసిన ఆంధ్రరత్న. ఈ బసవరాజు అప్పారావు దుగ్గిరాల పైన కూడా, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి, ఆయన పైన రాసిన స్మృతి గీతం ఏంటంటే ఆంధ్రరత్న అనే పేరుతో రాశాడు. నెక్స్ట్ బసవరాజు రామలక్ష్మమ్మ, ఈమె బసవరాజు రామలక్ష్మమ్మ సౌదామిని అనే పేరుతో దురదృష్టము అనే సుతాధిక స్మృతిని రాసింది. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గురుభావంతో గురజాడ పైన ముత్యాల సరాలు, చుక్కలు, రఘుపతి వెంకటరత్నం పైన మహర్షి మాట అనేవి రాశాడు. గురజాడ పైన ముత్యాల సరాలు, చుక్కలు అనేవి 2 రాశాడు స్మృతి కావ్యాలు. తర్వాత రఘుపతి వెంకటరత్నం గారి పైన మహర్షి మాట ఇవి స్మృతి కావ్యాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత మొక్కపాటి రామ్మూర్తి పైన మిత్ర స్మృతి అనేది ఓ మానవోత్తమ అనే స్మృతి కావ్యాన్ని రాశాడు. తర్వాత అబ్బూరి వారి రామకృష్ణారావు సోదర స్మృతి, అబ్బూరి రామకృష్ణారావు సోదర స్మృతి పైన రాశాడు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ చెల్లపిల్ల వెంకట శాస్త్రి చెల్లపిల్లపై రాసిన పద్యాలు, కృష్ణ శాస్త్రిపై రాసిన సంస్తుతి గీతాలు రాశాడు. తర్వాత అడవి బాపిరాజు ఈ అడవి బాపిరాజు పైన ఠాగూర్, దేవులపల్లి, దామెర్లను కీర్తిస్తూ దీపమాల, చిగురుటాకులు, సంస్తుతి కవితలు మొదలైనవి రాశారు. తర్వాత శ్రీమతి నడిమింటి వెంకటరత్నమ్మ ఈమె స్త్రీల అభ్యున్నతి గురించి శారదా చట్టం తేవడంతో కృషి చేసిన శారదను సంస్కృతి చేస్తూ ఈ శ్రీమతి నడిమింటి వెంకటరత్నమ్మ శారదా చట్టం పైన ఒక కావ్యాన్ని రాశారు. జి జ్ఞానాంబ అనే ఈమె జ్ఞానాంబ శారదా చట్టం వచ్చిన తర్వాత ఆ శారదా బిల్లుపై జి జ్ఞానాంబ ఒక సంస్తుతి రాసింది. తర్వాత వేదుల చిరంజీవమ్మ ఈ వేదుల చిరంజీవమ్మ అనేమా దేశ సైనిక స్తుతి రాసింది. అంటే దేశానికి సైనికులు చేసే కృషి, అమరవీరులు వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని దేశ సైనిక స్తుతి రాసింది ఎవరంటే వేదుల చిరంజీవమ్మ. తర్వాత వేలూరి శారదాంబ ఈ వేలూరి శారదాంబ గోఖలేపై పంచరత్నాలు, కందుకూరిపై పద్యాల సంస్తుతి చేశారు. వేదుల శారదాంబ గోఖలే పైన అంటే గోపాలకృష్ణ గోఖలే పైన పంచరత్నాలు అనే పేరుతో గోపాలకృష్ణ గోఖలే పైన పంచరత్నాలు అనేది స్తుతి చేసింది. తర్వాత కందుకూరి పైన పద్యాల సంస్తుతి అంటే కందుకూరి వీరేశలింగం గారి పైన పద్యాల సంస్తుతి చేసింది. తర్వాత విశ్వసుందరమ్మ ఈ విశ్వసుందరమ్మ సుజన స్తుతి రచించింది. సుజన స్తుతి ఇవి మనకు ఇప్పటి వరకు అంటే విశ్వసుందరమ్మ, సుజన స్తుతి ఇవి మనకు ఈ భావ కవిత్వంలో మనకు వివిధ రకాల కవిత్వాలు మనకి ఉన్నాయి. దీంట్లో మనం చూసినట్లయితే ప్రకృతి కవిత్వము, తర్వాత ప్రణయ కవిత్వము, భక్తి కవిత్వము, దేశభక్తి కవిత్వము, సంఘ సంస్కరణ కవిత్వము, స్మృతి కవిత్వం అనేవి ఇవి మొత్తము ఈ వీడియోలో చర్చించుకున్నాము. తర్వాత వీడియోలో మనము వివిధ భావకవులు వారు చేసిన రచనలు, సుప్రసిద్ధ భావకవులు వారి రచనలు అనేవి, ఎందుకంటే వీడియో లెంత్ చాలా అవుతుంది కాబట్టి మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూసే వరకు కూడా బోర్ అనిపిస్తుంది కాబట్టి సుప్రసిద్ధ భావకవులు వారి రచనలు అనేవి ఈ భావకవిత్వోద్యమంలో పార్ట్ 2గా 2వ వీడియోని చేస్తాను. సుప్రసిద్ధ భావకవులు వారి రచనలు అనేవి తర్వాత వీడియోలో నేను చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.